శివుని తాండవ నృత్యమనేది హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక దైవిక నృత్యం. దీనికి అనేక అర్థాలున్నాయి. సృష్టి, స్థితి, లయ, సృష్టి, పరిరక్షణ, వినాశనం. తాండవం అనేది విశ్వచక్రానికి ప్రతీక. శివుడు ఈ నృత్యం ద్వారా సృష్టిని, దాని పరిరక్షణను, చివరకు వినాశనాన్ని, ఆపై తిరిగి సృష్టిని సూచిస్తాడు. ఇది విశ్వం యొక్క నిరంతర కదలికను, మార్పును ప్రతిబింబిస్తుంది. లయ మరియు గందరగోళం, రిథమ్ అండ్ కేయాస్. శివుని తాండవం కాస్మోస్ యొక్క లయను కలిగి ఉంటుంది. ఇది జీవితం మరియు మరణం, క్రమం మరియు గందరగోళం మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాన్ని సూచిస్తుంది. పురుషుడు మరియు ప్రకృతి, మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్. తాండవం అనేది శివుడు, పురుష శక్తి చేసే ఉగ్రమైన నృత్యం. దీనికి విరుద్ధంగా పార్వతీదేవి, ప్రకృతి శక్తి చేసే సున్నితమైన నృత్యం, లాస్యం ఉంటుంది. ఈ రెండూ కలిసి జీవ, ప్రకృతి స్పందనలకు నిదర్శనాలు. మోక్షం మరియు విముక్తి, మోక్ష అండ్ లిబరేషన్. నటరాజ రూపంలో శివుడు చేసే తాండవంలో పైకి ఎత్తిన పాదం మోక్షాన్ని, విముక్తిని సూచిస్తుంది. ఇది భక్తులకు భౌతిక బంధాల నుండి విముక్తిని పొందడాన్ని గుర్తుచేస్తుంది. ఆనందం మరియు కోపం. తాండవంలో ఆనంద తాండవం, ఆనందాన్ని వ్యక్తపరిచే నృత్యం, మరియు రుద్రతాండవం, కోపాన్ని వ్యక్తపరిచే నృత్యం వంటి వివిధ రూపాలు ఉంటాయి. శివుడు కోపంతో లేదా ప్రళయకాలంలో చేసే నృత్యాన్ని రుద్రతాండవం అంటారు. సతీదేవి అగ్నిప్రవేశం చేసినప్పుడు శివుడు రుద్రతాండవం చేశాడని చెబుతారు. శబ్దానికి మూలం శివుని చేతిలోని ఢమరుకం నుండి వెలువడే శబ్దాలే భాషగా మారాయని సనాతన ధర్మం చెబుతుంది. ఈ శబ్దాలు ఉదయించే సూర్యుడు, సముద్రపు ఘోష, గ్రహాల భ్రమణం, ప్రళయకాల ఉరుములు, మెరుపుల ధ్వనులను సూచిస్తాయి. మొత్తంగా శివుడి తాండవం కేవలం ఒక నృత్యం కాదు. అది విశ్వం యొక్క శక్తి, దాని కదలిక, మార్పు మరియు జీవనచక్రం యొక్క లోతైన తాత్విక అర్థాన్ని కలిగి ఉన్న ఒక దైవిక ప్రదర్శన.